నిర్మాణ రంగ కార్మికుల నిరీక్షణకు తెరపడింది. గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన ప్రత్యేక సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. జగన్ పాలనలో సాయమందక ఇబ్బందులు పడిన శ్రామికుల కష్టాలు తీర్చేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. భవన ఇతర నిర్మాణ కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయి. వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కార్మిక శాఖ దస్త్రాలను సిద్ధం చేస్తోంది. పథకాల అమలుకు కార్మిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వీరికి సంక్షేమ పథకాలను నిలిపివేసింది. నవరత్నాలు పథకంలో కలిపేసి వీరికి పథకాలు సక్రమంగా అందకుండా చేసింది. దీంతో నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ సర్కారు కొలువుదీరగానే అప్పట్లో కొత్త ఇసుక విధానం పేరిట రీచ్లను మూసేసింది. ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరువైంది. కరోనా సమయంలో పనులు లేక కార్మికులు ఆకలితో అలమటించినా జగన్ ప్రభుత్వం వారిని ఆదుకోలేదు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సైతం వారి సంక్షేమానికి ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆయా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవన ఇతర నిర్మాణ కార్మికులు 40 లక్షల మందికి పైగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ బోర్డులో 19.96 లక్షల మంది నమోదయ్యారు. వీరిలో పనిచేస్తున్న వారు 19.15 లక్షల మంది ఉండగా 80,000 మందికి పైగా కార్మికులు పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాల అమలును నిలిపివేయడంతో దరఖాస్తులు కార్మిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్లను సైతం నిలిపివేసింది. కొత్తగా అనేక మంది కార్మికులు నిర్మాణ రంగంలోకి వచ్చారు. వీరికి గుర్తింపు కార్డులను ఇవ్వలేదు. బోర్డు సభ్యులు కాకపోతే సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014-2019 కాలంలో 11 రకాల పథకాలను అమలు చేశారు.